రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం 2వ భాగం ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుదాం. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అయితే అనేటువంటి మాటలు కానీ, కానీ అన్నటువంటి మాటలు కానీ, లేదంటే ఇంకితరితర ఇలాంటి విధమైనటువంటి మాటలు దేవుడు వాక్యం ద్వారా పెట్టాడనంటే అది చాలా 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 ఆలోచింపచేసేటువంటి మాటని మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దీన్ని బట్టి అర్థం ఏంటి? దావీదుకు అది దుష్కార్యముగా లేదు. మనము కూడా చాలాసార్లు మనం చేస్తున్నది తప్పులాగా కూడా మనం భావించం. లేదంటే మనం మాట్లాడుతున్నది కానీ, మనము ప్రవర్తించున్నటువంటి తీరు కానీ మనకి బాగానే ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ మన దృష్టి కాదు, కానీ దేవుని దృష్టి ఎడల నా జీవితం ఎలా ఉన్నది, దేవుని దృష్టి ఎడల నా యొక్క మనస్సు ఎలా ఉన్నది, నేను జీవించే విధానము, నేను మాట్లాడే విధానం, నేను ఆలోచించే విధానము దేవుని దృష్టికి ఎలా ఉన్నది అనేటువంటి ప్రశ్న ఎప్పుడు మనం వేసుకుంటే మన జీవితం బాగుపడినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏంటంటే ఆ కాలంలో రాజుగా ఉన్నాడు కనుక రాజుకి ఎంతమంది అయినటువంటి భార్యలైనా ఉండొచ్చు. ఆ కాలంలో దావీదు కింద పనిచేసేటువంటి ఊరియా భార్యను భార్యగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తిని చంపించేసి ఆ ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాను ఆయన వివాహం చేసుకుని చక్కగా ఉంటున్నాడు, హాయిగా సంతోషముగా ఉంటూ ఉన్నాడు. అది తర్వాత జరిగినటువంటి మాట ఇది. ముందుగా దావీదు బెత్షెబాను మోహించాడు, ఆమెను కావాలని అనుకున్నాడు. కావాలనుకోవాలంటే ఆమె యొక్క భర్త ఆటంకం ఉన్నాడు గనక అడ్డం తప్పించేసుకోవాలని ఆయనను చంపించేసి ఆ యొక్క బెత్షెబాను భార్యగా చేసుకుని ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. ఇష్టమైనటువంటిది ఏదైనా మనకు దక్కితే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. కనుక మన ఇష్టాలు ఎలా ఉన్నవి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇష్టాలు ఎలా ఉన్నాయి, అవి దేవునికి అంగీకారముగా ఉన్నాయా, దేవునికి అంగీకారముగా లేకుండా ఉన్నాయి అనేటువంటి ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలి. మామూలుగా ఉన్నది కదా, అంతా బాగానే ఉంది కదా అంతా అనుకుని దావీదు చక్కగా ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఎందుకనగా దావీదు హృదయానుసారుడు అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక బిరుదు దావీదుకున్నది. అందుకనే దావీదు అది విధముగా చేయుట, దావీదే కదండి, ఎవరైనా సరే మరి ఇలాంటి మనం చేస్తే దేవుని దృష్టికి సరిగ్గా ఉండవు అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దృష్టికి అది దుష్కార్యముగా ఉండెను. అయితే అప్పుడు ఏం చేశాడంటే, నాతాను అనేటువంటి ప్రవక్తతో దేవుడు నాతానుని పిలిచి దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి ఇది తప్పు, నాకు ఇష్టం లేదు, నేను ఈ విషయం గురించి నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను అని నీవు దావీదుతో చెప్పు అని చెప్పేసేసి చెప్పినప్పుడు నాతాను వచ్చి ఒక ఉపమాన రీతిగా నాతాను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉపమానములో ఒక అన్యాయముగా ఒక వ్యక్తి అక్కడ లాస్ అయ్యాడనమాట. ఆ ఉపమానం చెప్తూ ఉన్నప్పుడు వెంటనే దావీదు ఏం చెప్పాడంటే, ఆ యొక్క మనుష్యుడు ఎవరైతే ఒక రిచ్ మ్యాన్, ఒక ధనవంతుడు ఒక పేదను యొక్క ఆస్తినిగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను మరి తీసుకుని వచ్చేసేసి విందు చేసుకున్నాడు అనమాట. ఆ యొక్క దుష్కార్యం గురించి చెప్తూ ఉన్నప్పుడు దావీదు అంటాడు, ఎవరతను? నిశ్చయముగా అతడు చచ్చిపోవాల్సిందే. అంత అన్యాయం చేస్తాడా? అతనికి ఎన్నో గొర్రెలు, వేవేల గొర్రెలు ఉన్నాయి, అందుట్లో ధనవంతుడు కూడా. అయినప్పటికీ ఆ గొర్రెలన్నిటిని విడిచిపెట్టేసి వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఒక్కటే గొర్రె అయినటువంటి ఆ యొక్క మనిషి దగ్గర ఆ గొర్రెను తీసుకుని మరి చంపి వండి అతనికి పెట్టడం అనేటువంటిది చాలా భయంకరమైన పని. అతడు మరణ పాత్రుడు. 7వ వచనం చూద్దాం. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి పౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చూడండి, ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇన్ని ఇచ్చాను, అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నిన్ను తీసుకుని వచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాను. రాజుగా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సౌలు అనేక మార్లు నేను చంపాలనుకున్నప్పుడు దాని నుండి నేను విడిపించాను, నీకు సమస్తాన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అని నాతాను ఇక్కడ దావీదును గద్దిస్తూ ఉన్నాడు. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, రాజయ్యండి కూడా ప్రవక్త యొక్క మాటలను విన్నాడు. ఇదే కనుక ఈ రోజుల్లో దేవుని సేవకులు వాక్యం చెప్పాలంటే కూడా భయమే వేస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరికి తగులుతుంది, అది నన్నే అన్నారు అనుకొని మొదలు పెడుతున్నారు. కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, నాతాను డైరెక్ట్గా వచ్చి అతడు నువ్వు అతను మరణపాత్రుడని నువ్వు రోషంగా మాట్లాడుతున్నావు కదా, ఆ వ్యక్తి నీవే మరణపాత్రుడవు, నువ్వు అర్థం అవ్వాలని నేను యొక్క సామెతను చెప్పానని నాతాను దావీదుకు తెలియజేసినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నాతాను కూడా ప్రవక్త అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తారండి, వాళ్ళు సొంత మాటలు చెప్తారా? చెప్పరు. దేవుని మాటలు ఇక్కడ నాతాను ద్వారా దేవుడే మాట్లాడుతాడు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చూడండి, చెడుతనము, యెహోవా మాటను తృణీకరించాడు. తృణీకరించడం అంటే తోసేశాడు, మనసులోని పెట్టుకోలా, ఆలోచన చేయలా. ఒక పనులు చేస్తున్నప్పుడు కనీసము ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చేస్తున్నా అని వాక్యము ద్వారా దావీదును గద్దించినప్పుడు దావీదు ఏమంటున్నాడు ఇక్కడ చూద్దామండి. 13వ వచనం. నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగజేసితివి కనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. నేను పాపము చేసితిని, దావీదు ఒప్పుకుంటున్నాడు. నిజముగా మనం ఎప్పుడూ కూడా దేవుని యొద్ద నేను పాపం చేశాను అని ఒప్పుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఆయన పనేంటి, మనల్ని కన్ఫెస్ చేయడమే, ఒప్పింపజేస్తాడు. ఇక్కడ కూడా దావీదుకు ఒప్పింపజేశాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకనగా దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, ఒప్పింపజేశాడు. ఆ ఒప్పుకోలు చాలా మంది తిరస్కరిస్తారు. అంతేకాకుండా చేసిన తప్పుల గురించి ఎవరు అడిగినా సరే, తల్లిదండ్రులు అడిగినా, దేవుని సేవకులు అడిగినా, రిబేలియన్ క్యారెక్టర్ వాళ్ళు బయట పెడతారు. ఏదో కథలు అనిపిస్తేస్తూ ఉంటారు. మీ మనస్సులోకి తెలుస్తుంది తప్పని, దేవుని విషయమైన అది ఏదో తప్పేంటో మీకు తెలుసు, ఏది దేవునికి ఇష్టం లేదో మనకు తెలుసు. వెంటనే మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. దావీదులో ఉన్న గొప్పతనం అదే. రాజుగా ఉండి ఒక అతను తప్పు చేసావు నువ్వు అని అంటే నా ఇష్టం అనేటువంటి క్యారెక్టర్ ఇక్కడ చూపించట్లే. దావీదు ఆలోచిస్తూ నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకముగా నేను పాపం చేశానని ఆ నాతాను దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. నాతాను చెప్పిన మాటలు దేవుని మాటలుగా గుర్తించి దేవుడే నాతాను పంపించాడని అతను రియలైజ్ అయ్యి నేను తప్పు చేశాను అని చెప్పేసి ఒప్పుకుంటూ ఇక్కడ నేను పాపం చేస్తేని దావీదు నాతాను తనగా నాతాను చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెదను. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆదాముతో దేవుడేమన్నాడు, తినవద్దన్నటువంటి పండును నువ్వు తిన్నావు గనక నిశ్చయముగా సచ్చెదవు అన్నాడు. దేవుని దృష్టిలో పాపం చేస్తే ఏంటి, చచ్చిన వారితో సమానం. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తున్నది. ఆ వాక్యాన్ని నేను వివరిస్తూ ఉన్నాను.
అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. చూసారండి, మొత్తం పూర్తిగా దేవుడు ఏమేమి చెప్పేసేమన్నాడో నాతాను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళాను. అప్పటి వరకు కూడా నాతాను దావీదుతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వేంటో అనుకున్నావు, నువ్వు ఇష్టపడ్డావు బెత్షెబాని, అడ్డం తొలగించుకున్నావు, భర్తను చంపేసి తీసుకుని వచ్చేసి నీ కౌగిట ఆమెను అనుభవిస్తూ నన్ను ఎవ్వరు చూడట్లేదని అనుకున్నావు, నన్ను ఎవ్వరు కూడా పరిశీలించట్లేదు అనుకోండి, ఇది న్యాయమే అనుకున్నావు. అది దేవుని దృష్టికి, దేవుని బిడ్డలారు ఇదే కాదండి, ఏదైనప్పటికీ కూడా నువ్వు చేస్తున్నది ఏంటో నీ దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. నీ దేవుడు చూస్తున్నాడని ప్రతిదీ కూడా. నీకు దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవుని అనుగ్రహం మీరు పొందుకోవాలి, దేవుని ఉగ్రత కాదు. అందుకే వాక్యం కూడా ఏమని చెప్తుందంటే, నేను ఉగ్రత పాలవడానికి మిమ్మల్ని నేను పిలవలేదు అంటున్నాడు. ఉగ్రత కాదు, కానీ నా చేతులారా మనము కానీ మన చేతులారా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఉగ్రతను మనం అనుభవించాల్సిందే. దేవుడు ఇక్కడ క్షమించినప్పటికీ కూడా బెత్షెబాకును దావీదుకు పుట్టిన బిడ్డను ఏం చేశాడండి, దేవుడు చంపేశాడు. చచ్చిపోతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు నాతాను అక్కడ. ఆ తర్వాత ఏమైందంటే దావీదు మరి ఆ యొక్క పుట్టిన బిడ్డను మొత్తినందున 7 రోజులు ఉపవాసం ఉండి దావీదు కిందపడి డొల్లి ప్రార్థన చేశాడు. అయినప్పటికీ కూడా బిడ్డ బతకలేదు, చచ్చిపోయింది. అప్పుడే పుట్టినటువంటిదే 51వ దావీదు కీర్తన. ఈ 7 దినాలు ఉపవాసం ఉండి ఆ యొక్క రాజయుండి కూడా ఆ నేల మీద పడుకొని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే కుమారుడికి బాగాలేదన్నందుకు కాదు. ఎందుకు ఏడుస్తున్నాడంటే పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. అంటే ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తూ ఏడుస్తూ గగ్గోలు పెడుతూ, నేను చాలాసార్లు చెప్పాను ఈ వాక్యాన్ని, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 రోజులు కూడా దావీదు స్నానానికి కూడా లేవలేదట, తల కూడా దూకోలేదంట. ఆయన యొక్క పనివారి ముందు ఆయన సిగ్గుపడక కింద పడుకొని ఏడుస్తూ దేవునికి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత అన్నట్టుగానే ఆ యొక్క పిల్లవాడు చచ్చిపోవడం కూడా మనం చూస్తాం తర్వాత వాక్యములో. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మనము ఏదన్నా చేస్తున్నప్పుడు యెహోవా దృష్టికి మన జీవితం ఎలా ఉన్నదనే ప్రశ్న మనం వేసుకోకపోతే దాని పర్యవస్థానం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను, నా వాక్యాలు ఎప్పుడూ కూడా శుతిమెత్తగా ఉండవు. దేవుడు నన్ను అందుకనే పిలుచుకోలేదు. మేబీ ఎప్పుడన్నా దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను చెప్తాను, కానీ ఎప్పుడు కూడా మనం సరి చేసుకునే విధానమే నేను వాక్య ప్రకారం మీకు తెలియజేస్తుంటాను. ఎందుకనగా దేవుడు ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు, నేను హెచ్చిస్తానన్నాడు, నీకు ధనం ఇస్తానన్నాడు, నీకు స్వస్థపరుస్తానన్నాడు, నీకు ఏం కావాలో అనేటువంటిది, నీకు ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. అవి నెరవేర్చకుండా ఉండనుగాకు ఉండడు ఆయన. కానీ ఆ ఆశీర్వాదాలు నా జీవితానికి ఎలా వస్తాయి అనేటువంటిదే మన జీవితం, అదే మన జీవితం. ఈ ఆశీర్వాదాలు, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు ఎలా వస్తాయి, నా కుటుంబానికి ఎలా వస్తాయి, నా భర్తకి ఎలా వస్తాయి, నా బిడ్డలకి, నా బిడ్డలకి ఎలా వస్తాయి, నా ఉద్యోగంలోకి ఎలా వస్తాయి, చదువుల విషయంలో ఏదైనా సరే ఎలా వస్తాయి అనేటువంటిదే జీవితం మంది. దేవుని బిడ్డలారా, మళ్ళా నేను చెప్తున్నాను, అదే జీవితం, అదే విధముగా మనం ఆలోచించాలి. అదే ప్రతి పాపాన్ని మనము ఒప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ప్రతి వారం ఒప్పేసుకుంటూ ఉంటారు, ప్రతిరోజు ఒప్పేసుకుంటూ ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే మామూలే, ఎవడో ఒకడు వచ్చి ప్రేరేపించంగానే వాళ్ళతో పడి వెళ్ళిపోవడమే. ఇది సరైనటువంటి పద్ధతి. పాపం చేయడం, దేవుని దగ్గర క్షమాపణ అడగడం, పాపం చేయడం, దేవుని దగ్గర క్షమాపణ అడగడం, ఇది కరెక్ట్ పద్ధత కాదు. అది వాక్యం ఏమని చెప్తూ ఉందంటే రికగ్నిషన్, అంటే నాలో ఏమి తప్పున్నది అనేటువంటి ఒక రికగ్నిషన్ మనకు ఉండాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది నేను చేస్తున్నది తప్పు అనేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం జీవిస్తున్నాం, ఏమి నడిపిస్తుంటే ఎలా నడుస్తున్నాం మన జీవితాలు ఆలోచించుకోండి. పర్యవస్థానం ఖచ్చితంగా ఉంటుంది. దయతో దేవుని బిడ్డలారా, లొంగొద్దు మీరు ఏ విషయానికైనా సరే.
లొంగకండి దయతో. మీరు చేస్తున్నటువంటి పనిని ఎవ్వరు చూడట్లేదేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరు చూడాలో వాళ్ళే చూస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. చూడడమే కాదు, దేవుడు భయంకరంగా బాధపడతాడు. బాధపడే నాతానును దావీదు యొద్దకు పంపించాడు. రియలైజేషన్ వచ్చింది. అద్భుతంగా దావీదు ఒప్పుకున్నాడు అక్కడే నాతానుతో. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ నాతాను వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడైన నాతానుతో చెప్తున్న మాట, ఈ తప్పు నేను చేశాను, దేవునికి వ్యతిరేకం చేశాను. అంతేకాదు 7 రోజులు డొల్లి ఏడ్చినప్పటికీ కూడా ఆ బిడ్డను దేని వలన ఆ పర్యవస్థానం వచ్చిందో, ఏ పాపం వల్ల ఆ పర్యవస్థానం వచ్చిందో అది మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఆ కుమారుడు చనిపోయాడు. అందుకనే రికగ్నైజ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రిపెంటెన్స్. అసలు ఒరిజినల్గా హిబ్రూ లాంగ్వేజ్లో కానీ గ్రీక్ లాంగ్వేజ్లో రిపెంటెన్స్ అంటే ఏంటో తెలుసా? పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒప్పుకోలు మరియు విడిచిపెట్టడం. ఇవన్నీ కలిపితేనే రిపెంటెన్స్ అనే మాట వచ్చింది. అందుకనే 32వ దావీదు కీర్తనలో రాయబడిన వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. ఇక్కడ ఒక్కసారి ఆగుదామమ్మ. దావీదే రాశాడు ఇది కూడా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. పరిహారం నొందడం అంటే ఏంటి? దాని యొక్క పర్యవస్థానాన్ని అనుభవించటం. నేను చాలాసార్లు నా విషయంలో కూడా నేను ఇంకా తొందరగా సేవలోకి వచ్చుంటే బాగుండేదని నేను చాలాసార్లు బాధపడతాను. అయ్యో అప్పుడు అలా చేస్తుంటే ఎంత బాగుండేదని నేను అనుకుంటూ ఉంటాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన చేసిన తప్పుకి పర్యవస్థానము నొందినటువంటి వాడు. దావీదు పర్యవస్థానం పొందాడు, కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ తర్వాత అంతా యుద్ధములే, తన జీవితం అంతా గొడవలే, తన జీవితం అంతా ఆటుపోట్లే అనుభవిస్తూనే ఉన్నాడు. హిస్టరీ చూసుకుంటే ఆ తర్వాత అంతా అతని జీవితం బాగాలేదు. ఏదైనా మనము చేసినటువంటి దానికి, ఇప్పుడు చూడండి, తాగినటువంటి వాళ్ళకి లివర్ పాడవుద్ది, తర్వాత క్యాన్సర్లో దింపడమో, తర్వాత లివర్ ఫెయిల్ అయ్యి చచ్చిపోవడమో జరుగుతుంది. గుట్కాలు తినటం, లేదంటే అబద్ధాలు ఆడడం, పరిశుద్ధాత్మని దూషించటం, మోసం చేయడం ఇంకొకళ్ళని, ఇవన్నీ కూడా పాపాలు. ఇంకా చాలా ఉన్నాయి. మీ అందరికీ ఏది మంచి, ఏది చెడో, ఏది పాపమో, ఏది పాపం కానిది మీ అందరికీ తెలుసు. ఆ పరిహారం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు అదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు చేసేటువంటి ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదైనా సరే దానికి పరిహారం మీరు అనుభవించాల్సిందే. నేనవని, మీరవని, ఎవరైనా అవని. అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తర్వాత యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌననే ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఆ యొక్క దావీదు బాధ చూడండి ఒక్కసారి. దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని అంటే ఏంటి? దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాడు. ఆర్తధ్వని వలన ఎముకలు క్షీణించినాయి అంట. కొద్దిగా మనకి ఎక్కువసేపు నిలబడితే వీక్నెస్ వస్తుంది, కొద్దిగా మనం కష్టపడితే నీరసంగా అయిపోతాయి. ఇక్కడ ఎముకలు క్షీణించినాయి అంటే ఆస్ట్రోపారిసిస్ వచ్చిందని అర్థం. అంటే నిజముగా క్షీణించడం కాదు, ఆ విధముగా దావీదు ఫీల్ అవుతున్నాడు పశ్చాత్తాపముతో. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము. దేవుడు చెయ్యి మీద వేసాడండి దావీదు మీద. ఉగ్రత హస్తము దావీదు మీద వేసాడా? వేయలేదు కదా. ఎందుకంటున్నాడంటే అలా ఫీల్ అవుతున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించుకోండి మన జీవితాన్ని. విత్తనాలు వేయంగానే పంట వస్తుందా? రాదు. అలాగే మనం చేసిన వెంటనే ఏమీ రాదు. పంట అసలైంది అందుకు కోసే పంట. మిమ్మల్ని ఈ విధంగా భయపెడుతున్నానని దయతో అనొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, సరిచేసుకోండి మిమ్మల్ని మీరు. తమ అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. చూడండి, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవకాలమున ఎండినట్టాయెను. జీవితకాలం అంతా బాధపడుతూ బ్రతకడం అవసరం అండి? అవసరమా?
కనుక సరి చేసుకోండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. చాలా మంది మనం ఏం చేస్తున్నామంటే మన దోషాన్ని మనం కప్పుకుంటున్నాం, ఇతరులకు తెలియకుండా కప్పుకుంటున్నాం, తల్లిదండ్రులకు కనపడకుండా కప్పుకుంటున్నాం, మన పక్కింటి వాళ్ళకి కనపడకుండా కప్పుకుంటున్నాం. అబద్ధాలు చెప్తూ ఉన్నాం తల్లిదండ్రులకి, ఏదో చేసి ఏదో చెప్తున్నాం, చాలా ఫీల్ అయిపోతున్నాం వాళ్ళు బాగా నమ్మించేశానని. ఇంకో కొంతమంది ఉంటారు అసలు తల్లి తండ్రికి భయం అనేటువంటిది అసలు లేదు. మా నాన్నగారు బయట నుంచి ఇంట్లోకి వస్తుంటే మా నలుగురు చాప్ అయిపోయేవాడు, ఏమనేవాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఆ తండ్రి ఇంటి యజమానుడు అనేటువంటి భయం మాకు ఉండేది. ఏదన్నా అడగాలంటే మా ముగ్గురు అక్కలు గడగడగడ వణికేవాళ్ళు, నన్ను పంపించేవాళ్ళు ఏదన్నా చెప్పడానికి. బీచ్కి వెళ్దామని లేదంటే పార్కు తీసుకెళ్ళమని నాన్న అడుగు, నువ్వు వెళ్ళాడు అంటే నేను కూడా భయంగా వెళ్ళి, ఎందుకంటే ఆఖరి దాన్ని కదా ఎక్కువ గానం అని చెప్పేసి. అంత నీతిమంతుడు మా నాన్నగారు. ఆయన బైబిల్ గ్రంథంలో కూడా నీతిమంతుల యొక్క పిల్లలు వాళ్ళ తదనంతరం తర్వాత వాళ్ళ ఆశీర్వాదం పొందుతారని చెప్పి ఆయన సామెతల గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఆయన బైబిల్లో అండర్లైన్ చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు అమ్మ చార్లెస్ గారు వాళ్ళ అమ్మాయ అని వెంటనే ఆయన ఎంతో పెద్ద ఆయన నాకు చేతులెత్తి నమస్కారం చేసి, మీ నాన్నగారు అంత నీతిమంతుడు ఇంకోళ్ళు లేడమ్మా. ఆయన ముందు అబద్ధం ఆడడానికి కూడా మేము భయపడేవాళ్ళం. గర్వంగా చెప్పుకుంటున్నాను నేను, అంత నీతిమంతుడి యొక్క కుమార్తెని నేనని. ఈ రోజుల్లో తండ్రులు కూడా బిడ్డల ముందు తప్పులు చేస్తున్నారండి, పిల్లల ముందు తప్పులు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇంకేం భయం ఉంటుంది పిల్లలకి? కానీ మార్చుకునేటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది, మార్చుకునే కెపాసిటీ మీకు ఉంటుంది. నీకు ఇస్తాడు దేవుడు. ఇఫ్ యూ రియల్లీ హ్యావింగ్ దట్ డిజైర్ టు చేంజ్ మై పేరెంట్స్, టు చేంజ్ మై సిబ్లింగ్స్, టు చేంజ్ మై ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ఆలోచన కనుక నీకుంటే ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును నేను ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందును అనుకుంటుని. ఎందుకనగా క్షమించేటువంటి వాడు ఆయనే, ఆయన దగ్గరే ఒప్పుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా చాలా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు కోరుకుంటున్నాడు. ముందుగా దేవుని బిడ్డలారా మీరు సరైనటువంటి మార్గములో మీరు నడవండి, దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మీ చేతులారా మీ జీవితం ద్వారా ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. దావీదు అద్భుత రీతిగా క్షమాపణ అడుగుతూ రాసినటువంటి 51వ దావీదు కీర్తనలో నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుమని అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ నేను తీసేశాను రక్షణ అంటల్లా, కానీ ఇతడు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడని ఫీలింగ్ వస్తుంది. అంటే దేవుని ఆత్మ నాలో నుండి వెళ్ళిపోయిందని ఫీల్ అవుతూ ఉన్నాడు దావీదు. నాకు దేవుడు దూరం అయిపోయాడు అనుకుంటున్నాడు. ఇది ఎంతమంది మనం ఫీల్ అవుతున్నాం? ఇది నిజముగా మనం పరీక్షించుకుని మన హృదయాల మీద మన చెయ్యి వేసుకొని ఆలోచిస్తే ఎన్నిసార్లు మనం ఫీల్ అవుతున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు, దేవుడు స్వస్థతలు ఇచ్చేస్తాడు, దేవుడు నీకు ఇల్లు ఇచ్చేస్తాడు, దేవుడు నీకు వాహనం ఇచ్చేస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? అవి చెప్పను నేనండి, ఎలా పొందుకోవాలో అనేటువంటిది నేను చెప్తాను ఎప్పుడు కూడా. అందుకనే సామెతల్లో ఉన్నటువంటి 28వ అధ్యాయం 13వ వచనం కూడా ఒక్కసారి చదువుదామండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మనందరం కూడా వర్ధిల్లాలనుకుంటున్నాం. చదువు విషయం ఏంటి, ఉద్యోగ విషయంలో ఏంటి, మనకున్నటువంటి బిడ్డల విషయంలో ఏంటి, ఆ బిడ్డల విషయంలో ఏంటి, మన డబ్బులు బోళ్ళంత రావాలి, సంపాదించేసే లక్షలు వచ్చేయాలని. తప్పులేదు, అది తప్పని నేను అంటల్లా. వర్ధిల్లుతారు మీరు, ఖచ్చితంగా వర్ధిల్లండి చేయడానికే దేవుడు నీకును నాకును రక్షణ ఇచ్చినది. ఆయన రక్తం కార్చింది, అందుకే మన పాపములన్నీ కడిగి వేసుకోవాలనే. ఎవరి దగ్గర దాచిపెడుతున్నాం మనం అతిక్రాలు? ఈ రోజుల్లో ఎలా ఉందంటే నిజముగా సంఘ విషయాలలో రియలైజేషన్ అంటూ లేదండి. మందిరాలకు వస్తున్నారు, వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, వెళ్తున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, కానీ మార్పు అనేటువంటిది మాత్రం రాటలా. తన అతిక్రమములను దాచిపెట్టువాడు
వర్ధిల్లాడు. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర కానీ, నీ తోబుట్టువుల దగ్గర కానీ, నీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, చుట్టుపక్కల దగ్గర కానీ ఒకవేళ నీవు దాచిపెడుతున్నావేమో, కానీ దేవుని యొద్ద నువ్వు దాచిపెట్టలేవు. ఆయన కన్నులు లోకమంతా సంచరిస్తాయి అంటండి. అదొక్కటి మీరు తెలుసుకోండి దేవుని బిడ్డలారా. అతిక్రమాలను మీరు కప్పుకొనవద్దు. కప్పుకుంటే మీరు వర్ధిల్లరు. దేవుడుల మీద ఉన్నటువంటి ఆశీర్వాదమైనటువంటివన్నీ కూడా అయ్యేసుకొని అదే రకంగా జీవితాలను నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఏ సేవకుడైనా మీరు నమ్మండి నమ్మకపోండి, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తాను, ఏ సేవకుడైనా ఆ సంఘాన్ని పరలోకమునకు చేర్చగలిగేటువంటి ఆ భారము దివ్వు నాయన అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా మిమ్మల్ని అందరినీ కూడా రేపు నేను పరలోకములో దేవుడి ముందు పెట్టాలని నా యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సత్యం ఉండాలండి హృదయంలో. సత్యం ఉండాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన దేవుడు కూడా అలాగే మాట్లాడారు ఈ లోకములో ఉన్నప్పుడు. యేసు ప్రభులు వారు ఈ లోకములో మానవుడిగా దేవుడిగా వచ్చినప్పుడు అదే విధముగా మాట్లాడారు. మనం ఏంటంటే ఎదురుగా ఉన్న వాళ్ళు మసిపోసి మారేడుకాయ చేస్తారు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. మనకు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు కావాలని మనం ప్రార్థన చేస్తాం, తప్పులేదు. దేవుడు చేయమన్నాడు, ఇస్తాడు ఆశీర్వాదాలు. లోకములో ఉన్నటువంటి అందమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ యొక్క ప్రకృతినే దేవుడు నీకు ఇచ్చాడే, అద్భుతమైన రక్షణని నీకు ఇచ్చాడే, ఆయన నామములో ఉన్న సమస్తమైన స్వస్థతలను నీకు ఇచ్చాడే, నీకు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఇవ్వడా? ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా, ఇస్తాడు. కానీ అక్కడ క్లాస్ చూడండి, అతిక్రమాలు మనం దాచిపెట్టొద్దు దేవుని యొద్ద. అది తెలుసు దావీదు, కనుకనే రాజయ్య ఉండి కూడా ఒప్పుకున్నాడు. 7 రోజులు డొల్లి ప్రార్థన చేశాడు. నేను వర్ధిల్లనని తెలుసు, అందుకనే డొల్లి ప్రార్థన చేశాడు. దేవుణ్ణి బతిమలాడాడు. పాపములు ఉన్నారు, అన్ని విధాల రకాలను ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడు. నా పాపం అన్నాడు, నా దోషం అన్నాడు, నా అతిక్రమములు అన్నాడు, నా అపరాధాలు అన్నాడు. 4 రకాలైనటువంటి పాపములను 4టిని కూడా ఒప్పుకున్నాడు 51వ దావీదు కీర్తనలో. అంతేకాదు, నీ పరిశుద్ధ ఆత్మను చూడండి, ఆ అద్భుతమైన ప్రార్థనను గమనించండి దేవుని బిడ్డలారా. అంటే ఏంటి? నువ్వు పాపం చేసినప్పుడు ఏం వెళ్ళిపోద్ది నీలో నుండి? పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్ది. పరిశుద్ధాత్మే గనక నీలో నుండి వెళ్ళిపోయిందంటే అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి ఇంకోటి ఉండదు. అందుకని అయ్యా, నువ్వు కావాలంటే ఏమైనా తీసుకో, నా రాజరికాన్ని తీసుకో, నా ఆస్తిని తీసుకో, నా అంతస్తుని తీసుకో, నా బంగారాన్ని తీసుకో, నాకున్నది ఏదైనా తీసుకో, కానీ పరిశుద్ధాత్మను మాత్రం ఆయన నుండి దూరం చేయొద్దని బతిమలాడుతున్నాడు దేవుణ్ణి. పొరపాటున వెళ్ళిపోతుందేమో. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే కన్విన్స్ చేయిస్తుంది, కన్ఫెస్ చేయిస్తుంది. అది లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికేస్తాం దేవుని బిడ్డలారా. నీ పరిశుద్ధాత్మ నా నుండి దూరం చేయొద్దు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అంతే, కోల్పోయాడు. మనము కూడా దేవుని బిడ్డలారా, అతిక్రమాలను మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మనం వర్ధిల్లం. దేనిలో కూడా వర్ధిల్లం. మనం ఫ్లరిష్ అవ్వాలి అని అనుకుంటే, మనం బాగుపడాలని అంటే, మనం ఆశీర్వదింపబడాలంటే, మనం దీవింపబడాలంటే, దేవుని యొక్క కాపుదల మనకు కావాలనంటే, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప మనతో ఉండాలంటే, మనం ఆయన పాదాల యొద్దకు వెళ్ళి నిజమైనటువంటి మనస్పూర్వకమైనటువంటి పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. లేకపోతే మనం వర్ధిల్లం. వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నటువంటి మాట కాదు, వాక్యాన్ని నేను వివరిస్తున్నాను దేవుని బిడ్డలారా. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టి మళ్ళా అంటించుకొని, విడిచిపెట్టి మళ్ళా అంటించుకొని, విడిచిపెట్టి మళ్ళీ అంటించుకొని చాలామంది అదే విధంగా బ్రతుకుతున్నారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని బిడ్డలారా. మనం అందరం కూడా వర్ధిల్లాలనేటువంటి ఆశ ఒక్కటే కాదండి. మనం దీవించబడాలి అనేటువంటి ఆశ ఒక్కటే కాదు. మనం పైకి వెళ్ళాలి అనుకోవడం అనేటువంటిది ఒక్కటి కూడా కాదు. అది ఏంటంటే, అది ఎలా పొందుకుంటాను నేను, అది ఎలా వస్తుంది నాకు, అది నేను దాన్ని స్వతంత్రించుకొనగలను అనేటువంటి ప్రయత్నం మనం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవాది దేవుడు ఆ విధమైనటువంటి రియలైజేషన్ మీకు ఇచ్చి
రిపెంట్ అయ్యి దేవుని నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు మీరు పొందుకొనుటకు ఆయన కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.